వెల్కమ్ టు జూనియర్ యాక్. సో మనం ఈరోజు టాపిక్ అనేది ఏం చెప్పుకోవట్లేదు. కాబట్టి నేను ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తున్నా. సో ఇన్ని రోజులు వీడియో కూడా పెట్టలేదు. సో అందుకని సారీ. సో నా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, సెమ్ ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్ ఇట్లా జరుగుతున్నాయి. సో అందుకని నేను వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయినా, కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా. సో అందుకనే వీడియో అప్లోడ్ చేయలేదు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు నేను అన్ని బేసిక్ అన్నీ ఇప్పుడు వీడియోస్ చేసి యూట్యూబ్లో పెడుతున్నా. సో అడ్వాన్స్ లెవెల్ అనేది నేను కోర్స్ లాగా చెప్దాం అనుకుంటున్నా, అడ్వాన్స్ లెవెల్వి. సో అవి అడ్వాన్స్ లెవెల్ ఎట్లా వస్తాయంటే, మనకి ఒక మాడ్యూల్స్లో మనకి ఇప్పుడు క్లాసెస్లో మనకి ప్రతి ఒక్క యూనిట్లో పాయింట్ వైజ్గా ఒక ఆప్షన్స్ అనేటివి ఉంటాయి కదా. అంటే ఆ లెసన్కి సంబంధించిన మెయిన్ పాయింట్స్ అనేటివి ఉంటాయి కదా. సో ఇందులో కూడా హ్యాకింగ్లో కూడా మెయిన్ పాయింట్స్ అనేటివి ఉంటాయి, మాడ్యూల్స్. అవి మాడ్యూల్స్ అంటారు దాంట్లోని. సో ఆ మాడ్యూల్స్ నేను ఇంకా మిడ్ స్టేజ్లోనే ఉన్నా, అయినా నేర్పిస్తా. సో మిడ్ స్టేజ్లో ఉన్నా సరే నేర్పిస్తున్నా కాబట్టి కొంచెం నాకు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది, మీకు నేర్పించినట్టు ఉంటుంది. అట్లా నేను కొంచెం అడ్వాన్స్ లెవెల్కి కూడా పోగలుగుతా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్కార్డ్లో అయితే జాయిన్ కండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా లైక్ చేయండి వీడియో, ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేసి పెట్టుకోండి. ఛానల్కి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎందుకంటే ఇప్పుడు నేను ఏమైనా పెడితేనే, వీడియో ఏదైనా పెడితే ఇన్స్టెంట్గా మీ దగ్గరికి అప్డేట్ వస్తుంది. సో మాడ్యూల్స్ అనేవి ఎట్లుంటుంది అంటే చూపిస్తాం. సో ఇది సిహెచ్ కోర్సు సిలబస్ అవుట్లైన్ ఇది. సో ఎథికల్ హ్యాకింగ్ గురించి ఫస్ట్ వచ్చి అంటే నేనైతే మీకు సర్టిఫికేషన్ అనేది ఇవ్వలేను గైస్. నేను ఎందుకంటే నేను స్టూడెంట్, ఇంకా నేను సర్టిఫికేషన్ అనేది ఇవ్వలేను. సో మీకంత నేనైతే ప్రతి ఒక్కటి నేను నేర్చుకుంటున్న ప్రతి ఒక్కటి నేర్పిస్తాను, మీకు సర్టిఫికేట్ అయితే ఇవ్వలేను. నేను నేర్చుకున్న ప్రతి ఒక్కటి. సో ఏం లేదు, మాకు సర్టిఫికేట్ ఏమొద్దు, మేము డైరెక్ట్ నేర్చుకుంటామంటే ఇవి డైరెక్ట్ నేర్చుకోండి. సో అదే చెప్తున్నా, నేనైతే సర్టిఫికేట్ కోర్స్ నేర్చుకుంటున్నా, సిహెచ్ అనే కోర్స్ నేర్చుకుంటున్నా. అందువల్ల మీరు గూగుల్లో కొట్టి చూడండి, ఆ డాలర్స్లలో ఉంటుంది ప్రైజు. నా దగ్గర అన్ని పీడిఎఫ్స్ ఉన్నాయి, కోర్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇంట్రడక్షన్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్, ఫుట్ ప్రింటింగ్ రికగ్నైజేషన్, స్కామ్ నెట్వర్క్స్ ఎమ్యులరేషన్, వల్నరబిలిటీ అనాలిసిస్, సిస్టమ్ హ్యాకింగ్, మాల్వేర్ థ్రెడ్స్, స్నిఫింగ్, సోషల్ ఇంజనీరింగ్, డిఎన్ఎస్ ఇది, ఇంకా సెషన్ హైజాకింగ్, ఐడిఎస్ వైర్వాల్స్ అండ్ హనీపాట్స్, హ్యాకింగ్ వెబ్ సర్వర్స్, హ్యాకింగ్ వెబ్ అప్లికేషన్, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్. ఎస్క్యూఎల్ అనేది తెలుసు కదా, ఎస్క్యూఎల్లో డేటాబేస్ ఏమై ఉంటుంది. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఆ డేటాబేస్ని మనము హ్యాక్ చేయొచ్చు అట్లా. సో ఇవన్నీ వస్తాయి మనకి. క్రిప్టోగ్రఫీ. సో క్రిప్టో కరెన్సీ అనేది తెలుసు అనుకుంటా అందరికీ. సో క్రిప్టోగ్రఫీ అనే దాంట్లో క్రిప్టోగ్రఫీ అనేది ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఇది నేర్చుకోవాలని ఉంటే, ఈ కోర్సెస్ అన్నీ నేర్చుకోవాలని ఉంటే, సో నేనైతే సర్టిఫికెట్ అయితే ఇవ్వలేను గైస్, ఎందుకంటే జెన్యున్గా ఉండాలి ఎప్పుడన్నా. సో మీకు దగ్గర జెన్యున్గా ఉంటున్నా, సర్టిఫికెట్ అయితే ఇవ్వలేను. నేనైతే నేర్పించగలుగుతా, ఇవైతే అన్నీ నేర్పించగలుగుతా. నేనైతే మిడ్ స్టేజ్ దాకా ఉన్నా. నేను ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన, డైనల్ ఆఫ్ సర్వీస్ దాకా వచ్చిన. సో 10th మాడ్యూల్ దాకా ఉన్నా నేను. సో ఇవన్నీ ఇంకా నేర్చుకోలేదు. అంటే ఇవన్నీ మ్యాక్సిమం నాకు ఈజీగానే ఉంటాయి ఇవి. నాకు ఇవి నేర్చుకోవడానికి ఈజీగానే ఉంటాయి. మీకు ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్, దీనిలోనే మీకు చాలా టైం పడుతుంది. దీనిలోనే ఒక 10 పాయింట్స్, అంటే పాయింట్ వైజ్గా ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ ఉంటాయి. అవన్నీ నేర్చుకున్న తర్వాత దీనిలో పాయింట్ వైజ్గా ఉంటాయి. మళ్ళీ దీనిలో సెకండ్ దాంట్లో పాయింట్ వైజ్ ఉంటాయి, థర్డ్ దాంట్లో పాయింట్ వైజ్ ఉంటాయి. ఒక్కొక్క మాడ్యూల్ నేర్చుకోవడానికి మినిమం ఒక 20 డేస్ పడుతుంది పక్కా. 20-30 డేస్ పడుతుంది. ఇంకా హార్డ్గా ఉన్న వాళ్ళకి అయితే 40-50 డేస్ పడుతుంది ఖచ్చితంగా. అదైతే
నేను చెప్తున్నాను కాదు, అందుకోసం మీరు బయట అడిగి చూడండి, ఎవరినైనా అడిగి చూడండి, బయట అయితే ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈరోజు ప్రాక్టీస్ చేసి రేపు వదిలేసినా సరే మీరు అది అనేది మర్చిపోతారు. సో ఈరోజు ఇప్పుడు సపోజ్ స్కానింగ్ నెట్వర్క్స్ అనేది ప్రాక్టీస్ చేసారు, ఈరోజు ప్రాక్టీస్ చేసేసి ఒక 1 మంత్ తర్వాత సరేలే మళ్ళీ చూసుకుందామని వదిలేసారు అనుకో, ఏదో ఒక పాయింట్ అయితే మర్చిపోతాను. నేను ఇప్పుడు కొన్ని పాయింట్సే మర్చిపోయినా. నాకు ఎంత 2 వీక్స్ అయింది ఎగ్జామ్ జరిగి, 2 వీక్స్ 1 మంత్ అట్లా అయింది. 1 మంత్ అయింది నియర్లీ. నేను అసలు అసలు ల్యాప్టాప్ ఓపెన్ చేయలేదు, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. అసలు నాకు కొన్ని పాయింట్సే మర్చిపోయినా, మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి కొంచెం చూసుకోవాలి, అన్ని పాయింట్స్ చూసుకొని చేసుకోవాలి. సో అట్లా మర్చిపోతుంటారు. సో అందుకని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. హ్యాకింగ్ అంటూ ఈజీ కాదు guys. ప్రతి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది కోడింగ్ లాగా కాదు, హ్యాకింగ్ అంటే వేరే లెవెల్ ఉండాలి అట్లా. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్కౌంట్లో జాయిన్ కండి. డిస్కౌంట్లో జాయిన్ అయిన తర్వాత మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. గూగుల్ మీట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆల్రెడీ ఒక సబ్స్క్రైబర్కి ఎక్స్ప్లెయిన్ చేసిన. సో కావాలంటే ఆ సబ్స్క్రైబర్, ఎవరైనా సబ్స్క్రైబర్ ఉంటే ఆ సబ్స్క్రైబర్ది ఇన్స్టాగ్రామ్ ఇస్తా, అడగండి, ఆ సబ్స్క్రైబర్ని అడగండి జెన్యునే కదా అనేది. సో ఎందుకంటే మనం ఎవరిని మోసం చేయొద్దు గైస్, మోసం చేస్తే మనకు వచ్చేది ఏం లేదు. సో అందుకని ఆ సబ్స్క్రైబర్ ఆ సబ్స్క్రైబరే చెప్తాడు కదా మన గురించి, మనం ఎట్లా మాట్లాడినాము, ఎట్లా ఉంటుంది అనేది. సో అందుకని చెప్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి గైస్, నేను ఫోర్స్ ఏం చేస్తలేను, ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. సర్టిఫికేట్ అయితే ఇయ్యాను, ప్రతి ఒక్కటి అయితే నేర్పించగలుగుతా. కోర్స్ అయితే ఇంపార్టెంట్ కోర్సెస్ ఇవి, మీ ఇష్టం ఇక. ఎందుకంటే నేనైతే సర్టిఫికేట్ కోర్సే నేర్చుకుంటున్నా. సిహెచ్ సర్టిఫికేట్ ఎగ్జామ్ రాసి నేర్చుకుంటున్నాను నేనైతే. మీరైతే మీ ఇష్టం ఇక. నా దగ్గర ఎస్క్యూఎల్ ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికేట్ ఉంది, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ సర్టిఫికేట్ ఉంది నా దగ్గర. ఇప్పుడు సిహెచ్ కోర్స్ సిలబస్ సర్టిఫికేట్ నేర్చుకుంటున్నా. సో ఇది క్రాక్ చేయడం అంత ఈజీ ఏం కాదు. సో తోపులు ఉంటారు ఇంట్లో. సో చెప్తున్నా. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్కౌంట్ లింక్ అయితే కింద పెడుతున్నా, ఇంకా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద పెడుతున్నా. మెసేజ్ చేయండి, డిఎం చేయండి. అందరికి ఎవరికైనా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఒకవేళ రెస్పాండ్ కాకపోతే వన్ డే తర్వాత అయినా రెస్పాండ్ అయితే, ఎందుకంటే నేను కూడా కొంచెం బిజీగా ఉంటా గైస్. అందుకని పక్కా అయితే రెస్పాండ్ అయితే అవుతా. నేను రెస్పాండ్ కానను కదా, రెస్పాండ్ అయితే ఖచ్చితంగా అవుతా. మీరైతే ఛానల్కి అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.